Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే కూటమి నుంచి ఐయుఎంఎల్ బయటకు వచ్చింది. డిఎంకేతో ఉన్నటువంటి 64 ఏళ్ల సుదీర్ఘ బంధాన్ని ఈ ముస్లిం లీగ్ పార్టీ తెంచుకుంది. 1962 నుంచి డిఎంకేతో పొత్తులో ఉంది ఐయుఎంఎల్. మొన్నటి ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి ఘన విజయం సాధించింది. ప్రస్తుతం విజయ్ ప్రభుత్వంలో మంత్రిగా ఎమ్మెల్యే షాజహాన్ ఉన్నారు. కూటమిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయ్కు మద్దతిస్తున్నట్లుగా ఐయుఎంఎల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒక మంత్రి పదవిని కూడా దక్కించుకుంది ఐయుఎంఎల్. இதுவரை இருந்திருக்கிறதோ அங்கெல்லாம் நாங்கள் தலைவராக இருந்திருக்கிறோம், துணைத் தலைவராக இருந்திருக்கிறோம், மேயராக இருந்திருக்கிறோம், துணை மேயராக இருந்திருக்கிறோம். அந்த வாய்ப்பு கடந்த காலத்தில் எங்களுக்கு இல்லை. அப்படிப்பட்ட வாய்ப்பை நிச்சயமாக தமிழக வெற்றி கழக கூட்டணியோடு சேர்ந்து நாங்கள் நிச்சயமாக பெறுவோம். அதற்காக பாடுபடுவோம். 2026 తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా తమ ఆలోచన విధానాన్ని మార్చుకున్నాయి. అంటే తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ముందు ప్రజలు ఆ సాంప్రదాయ పార్టీల మీద కొన్ని అంటే ఒక 50 ఏళ్ల నుంచి రాజకీయాల్ని చూస్తున్నటువంటి తమిళనాడు ప్రజల ఆలోచన విధానం అనేది ఈ 2026లో పర్టికులర్గా ఏ విధంగా మారిపోయింది, వాళ్ళు రాజకీయాలను చూసేటువంటి విధానం ఏంటి, ఈ యాంగిల్లో వాళ్ళు రాజకీయాలను చూస్తున్నారా, ఈ నాయకుల్ని నమ్ముతున్నారా, అంటే సాంప్రదాయంగా గత కొన్నేళ్ల నుంచి ఉన్నటువంటి ప్రధాన పార్టీల పట్ల నమ్మకం పోయిందా, కొత్త వారి వైపు ఎందుకు చూడాల్సి వస్తుంది, ఇన్ని రకాల ఆలోచనల నేపథ్యంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామంగానే మనం చూడాలి. డిఎంకే ఎంతో స్ట్రాంగ్ అయినటువంటి పార్టీ సౌత్ ఇండియాలో, అలాగే పర్టికులర్గా తమిళనాడులో ఎన్నో ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీ. దపదపాలుగా అధికారం వేరే వారికి చేజిక్కించినప్పటికీ కూడా డిఎంకే ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఓటు బ్యాంకునైతే కలిగి ఉంది. ఈసారి ఆ సాంప్రదాయబద్ధమైనటువంటి ఓటు బ్యాంకు టీవీకే వైపు మళ్ళటానికి కారణం ఏంటి అని అంటే, ప్రధానంగా అన్ని పార్టీలు ఆలోచించినటువంటిది కొత్తగా నమోదైనటువంటి కొత్త ఓటర్లు కావచ్చు, లేకపోతే యువత కావచ్చు. ఎస్, విజయ్ పట్ల ఎన్నికల ముందు జరిగినటువంటి కొన్ని రకాలైనటువంటి పరిణామాలన్నింటినీ కూడా బేరీజు వేసుకున్న తర్వాత కొత్త తరానికి మనం నాంది పలకాలి, కొత్త విధానానికి మనం తెరతీయాలి అనేటువంటి దానికి సంబంధించి తమిళ రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను అయితే మనం ఒక ఉదాహరణగా చూడొచ్చు. ఈ బాటలోనే ప్రజలు ఎటువైపు ఉంటే మేము అటువైపే ఉంటాం. ప్రజలు విజయ్ వైపు ఉన్నారు, విజయ్కి ఒక మంచి మద్దతు ఇచ్చారు, అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలు విజయ్ వైపు ఆలోచిస్తున్నారు, కాబట్టి విజయ్తోనే మేముంటాము అని ఈ 2 పార్టీలు, డిఎంకే అన్నా డిఎంకే పార్టీలతో ఉన్నటువంటి చిన్న చితక పార్టీలు కావచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మనం పర్టికులర్గా చెప్పుకోవాలి, డిఎంకే పార్టీలో నుంచి ఎవరు బయటకు వెళ్ళడం లేదు, డిఎంకే కూటమిలో నుంచి మాత్రం బయటకు వెళ్తున్నారు. ఇది ప్రధానంగా ఇక్కడ గమనించాల్సినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అలాగే అన్నా డిఎంకే పార్టీలోంచి నేతలు టీవీకే పార్టీలోకి క్యూ కడుతున్నటువంటి విషయాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇన్నేళ్లు 64 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెంచుకొని ఐయుఎంఎల్ నేరుగా టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం కావచ్చు, ఇప్పుడు టీవీకేతోనే కలిసి మేము ముందడుగేస్తాం అనేటువంటి దానికి సంబంధించి ఎమ్మెల్యే షాజహాన్ ఆయన క్లియర్ కట్గా కూడా తమిళ ప్రజలకు, ఇన్నాళ్ళు ఆదరించినటువంటి ప్రజలకు నేను ఈ విధంగా చెప్తున్నాను, ప్రజల ఆలోచన విధానం మేరకు, ప్రజల నిర్ణయం మేరకు మేము విజయ్ వైపు వెళుతున్నాం అనేటువంటి పరిస్థితి. విజయ్ కూడా తనదైనటువంటి రాజకీయ అంశాలతోనే ఆయన వెళుతూ ఉన్నారు. ఎక్కడా కూడా రాజకీయ అవగాహన లోపంతో ఈ పని చేశారని కూడా చెప్పడానికి కూడా లేదు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వాన్ని విజయ్ ఫామ్ చేసినటువంటి విధానానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలో ఎవరిని విమర్శించకపోవటం, సూటిగా మాట్లాడటం, ఆయన నేరుగా ప్రజలకు అర్థమయ్యే విధంగా తానేం చేయాలనుకుంటున్నానో, తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పినటువంటి విధానానికి సంబంధించి కూడా తమిళ ప్రజలు ఎస్, ఈసారి అధికార మార్పిడి అనేది డెఫినెట్గా జరగాలి. సాంప్రదాయ పార్టీలు అంటే కొన్నేళ్ల నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి పార్టీలు కావచ్చు, 50 ఏళ్ల పైచీలకు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి కాకుండా కొత్త తరం అంటే పర్టికులర్గా చెప్పాలంటే కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఆలోచన విధానం అమల్లోకి వస్తుంది, ప్రజలు ఆ విధంగానే ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం కూడా జాగ్రత్త పడాలి అనడానికి తమిళనాడు రాజకీయాలు అనేది ప్రజలు ఆలోచించేటువంటి విధానం ఒక
ఉదాహరణగా అయితే చెప్పచ్చు. పర్టికులర్గా IUML తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయితే ప్రస్తుతం అధికారం ఎవరి వైపు ఉంటే వారి వైపు వెళ్ళడం కామన్గా ఉండేటువంటి అంశమే, కానీ 64 ఏళ్ల సుదీర్ఘ బంధాన్ని తెంచుకొని మరి టీవీకే పార్టీతోనే IUML ఉంటుంది అనేటువంటి ప్రకటన షాజహాన్ నుంచి వచ్చింది అంటే రాబోయే రోజుల్లో టీవీకే నిజమైన బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదగబోతోందా? విజయ్ ఆ దిశగా పార్టీని స్ట్రెంగ్తెన్ చేయనున్నారా? అంటే గ్రామ గ్రామాన కావచ్చు, బూత్ లెవెల్లో కావచ్చు, బలమైనటువంటి వర్గాల్ని ఆయన ఏర్పాటు చేయబోతున్నారు. ఆ స్థాయిలో కూడా ఒక సంస్థాగతంగా బలమైనటువంటి పునాదులు వేయాలనేటువంటి ఆలోచనకు సంబంధించి అన్ని పార్టీలు విజయ్కి మద్దతిస్తున్నటువంటి విధానం అన్ని పార్టీల నుంచి, పర్టికులర్గా డిఎంకే కూటమి నుంచి వెళ్ళారు, కానీ డిఎంకే నుంచి మాత్రం బయటకి ఎవరు కూడా రాలేదు. కానీ ఇతర పార్టీల నుంచి టీవీకే వైపు నేతలు చూస్తున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో మరింత బలంగా విజయ్ తయారవుతాడనడానికి మాత్రం ఇదొక ఉదాహరణగానే చెప్పచ్చు.